హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఉన్నాయి. సో కొత్త టిప్స్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి. వీడియోస్ అన్నీ యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 1 అండి, మనము సాల్ట్ అనేది వాడుతూ ఉంటాం కదా. సాల్ట్కి ఒక సామెత కూడా ఉంది, ఉప్పుకి అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నట్టు. సో మనము ఎన్ని వంటకాలు చేసినా ఉప్పు వేయకపోతే ఇంకా వంటకమే వేస్ట్ కదా. సో మనము నార్మల్గా అయితే సాల్ట్ కొనేసి ఆశీర్వాద్ సాల్ట్ అని ప్యాకెట్స్ కొనేసి వాడుతూ ఉంటాము కర్రీస్లోన, అలాగే సాంబార్ కానీ. సో ఏ రెసిపీస్లోనైనా సరే అలా సాల్ట్ కాకుండా మనం ఈ విధంగా రాళ్ళుప్పు ఉంటుంది కదండి. సో రాళ్ళుప్పును మనము ఇలా తీసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకొని దీన్ని కనుక వాడుకుంటే చాలా మంచిది. చాలామంది ఆడవాళ్ళకి ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో సాల్ట్ ఎక్కువగా తీసుకున్న మనకి రాళ్ళ ఉప్పు కంటే కూడా ఈ సాల్ట్ని ఎక్కువ మంది ప్రిపేర్ చేస్తూ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే ఫ్రైలోన సో అలాంటి వాటిలో సాల్ట్ తీసుకున్నా పర్వాలేదు, కానీ సాంబార్ కానీ సో రెసిపీస్లో మనం ఏంటి అంటే ఉప్పును వేసుకున్నాం అనుకోండి, అంటే రాళ్ళ ఉప్పును వేసుకుంటే మనకి చాలా మంచిది. రాళ్ళ ఉప్పు ఏంటి అంటే టేస్ట్ బాగుంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే మాత్రం ఎప్పుడు కూడా డైరెక్ట్గా సాల్ట్ అయితే వాడను. ఈ విధంగా ఉప్పును మిక్సీలో వేసుకొని రాళ్ళ ఉప్పుని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోనే కొంచెం ఆశీర్వాద్ సాల్ట్ ఉంటుంది కదా. సో సాల్ట్ ఏదైనా సరే టాటా సాల్ట్ కానీ ఏదైనా ఒక సాల్ట్ తీసేసుకొని నేనైతే ఇందులో మిక్స్ చేసేసి వేరొక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రైలోకి కానీ రసంలోకి కర్రీలోకి అయితే వాడుతూ ఉంటాను, కానీ డైరెక్ట్గా సాల్ట్ అయితే వాడను. సో చూసారు కదండి, సాల్ట్ వాడడం కంటే కూడా ఈ విధంగా మీరు ఇలా మిక్సీ పట్టుకొని రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మీరు కర్రీస్లో కానీ ఎందులోనైనా యూజ్ చేసుకున్నా సరే ఇంకా మన హెల్త్కి చాలా మంచిది. మనకి పిల్లల నుంచి పెద్దల వరకు ఏంటి అంటే మనము అన్ని కర్రీస్లో కానీ అంటే రెసిపీస్లో వంటకాల్లో ఉప్పు ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఉప్పు కంటే కూడా సో ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా పౌడర్ లాగా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ సాల్ట్ని మనం ఎందులో యూజ్ చేసుకున్నా సరే పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉండవు. సో ఒక్కసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ చూసేద్దాము. మనము లిక్విడ్స్ సో గిన్నెలు తోముకోవడానికి సోప్స్ లిక్విడ్స్ లాంటివి వాడుతూ ఉంటాము, ఎక్సో కానీ ఏరియాల్ కానీ. సో ఇలాంటివి వాడేటప్పుడు మనకి ఇలాంటి బాక్సులనే వస్తూ ఉంటాయి. సోప్ అయిపోయిన తర్వాత ఇంకా బాక్స్ను పనికిరాదని బయట పడేస్తూ ఉంటాం, కానీ ఆ బాక్స్ను ఎలా యూజ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దానిపైన ఉన్న క్యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దామండి. నేనైతే ఇక్కడ ఒక క్యాప్ తీసుకున్నాను. మనకి కిచెన్ రూమ్లో ఆయిల్ బాటిల్స్ గట్టు ఉంటూ ఉంటాయి కదా. సో ఇలాంటి డబ్బాల్లో మనం ఆయిల్ వేసుకుంటూ ఉంటాము. మనం డైరెక్ట్గా ఆ కిచెన్ యొక్క కౌంటర్ టాప్ పైన కానీ లేదా కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదా అంటే బీరువాల్లో కానీ కబోర్డ్స్లో కానీ మనం ఆయిల్ డబ్బాని పెట్టేసామనుకోండి, ఆ అడుగు బాగానే మనకి ఆయిల్ పెట్టే ప్లేస్లోనే అలా వచ్చి ఉండిపోతుంది. మనకి అంత నీట్గా కూడా క్లీన్ అవ్వదు, ఆయిల్ మరకలు కాబట్టి ఇంకా ఎప్పటికైనా సరే అవి అలానే ఉండిపోతాయండి. సో అలా లేకుండా ఆయిల్ మరకలు అంటే ఆయిల్ జిడ్డేది కూడా అవ్వకుండా ఆ ప్లేస్లో ఉండాలి అంటే మనం ఈ క్యాప్ తీసుకున్నాం కదా, ఈ క్యాప్ని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ బాటిల్ కానీ సో ఆయిల్ డబ్బా కానీ మీరు ఏది పెట్టాలనుకుంటారో అలాంటి వాటిని పెట్టుకుంటే మనకి ఆయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. టిప్ నెంబర్ 3 అండి, మనము ఇలాంటి పెద్ద వాటర్ టిన్నులు గట్రా వాడుతూ ఉంటాం కదా, వాటర్ ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడైతే మనకి పొద్దున పట్టిన వాటర్ నైట్ వరకు కూడా ఉంటూ ఉంటాయి. ఆ టైంలో మనకి మొత్తం నాచులాగా కిందంతా పేరుకుపోయి ఉంటుంది. ఇది పొద్దున్న తీసుకునేసరికి మనకి ఏంటి అంటే క్లీన్ చేసే టయానికి బాగా పేరుకుపోయి ఉంటుంది కదా. సో దీన్ని మనం చాలా ఈజీగా చూడండి, ఇక్కడ ఇదంతా కూడా మనకి నాచులాగా ఉంటుందండి. అది కింద అడుగు భాగాన మొత్తము కూడా మురికి పట్టేసి ఉంటుంది. సో దీన్ని మనము సింపుల్గా క్లీన్ చేసేవచ్చు. ఇక్కడైతే కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. అలాగే ఉప్పు ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పు. ఆ రాళ్ళ ఉప్పుని ఒక 1 స్పూన్ తీసుకున్నాను, 1 స్పూన్ బేకింగ్ సోడా. సో ఈ రెండు కూడా క్లీనింగ్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. లోపల ఎంత మురికి ఉన్నా సరే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా వేసేసి ఒక 10 మినిట్స్ వరకు కూడా వేడి నీళ్ళు వేసాం కాబట్టి ఆ లోపల ఉన్న మురికి అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక బ్రష్ తీసేయండి. అంటే వాటర్ అనేవి కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఒక బ్రష్ తీసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా ఆ నలువైపులా నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే ఎంత ఎక్కువ మురికి ఉన్నా సరే చాలా సింపుల్గా రిమూవ్ అయిపోద్దండి. మీరు అప్పుడు మళ్ళీ చక్కగా వాటర్ పట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేను చూపిస్తున్నాను ఎంత ఎక్కువ మురికి అయితే ఉందో. మేమైతే పొద్దున్న డైలీ కూడా ఇలాంటి వాటర్ టిన్నుల్లో వాటర్ అయితే పట్టేస్తూ ఉంటాము. ఇంట్లో మున్సిపాలిటీ ట్యాప్ ఉంది అంటే మాత్రం మనకి ఇంకా మార్నింగ్ వచ్చే వాటర్ బయటకు పోకుండా ఇలా ట్రబుల్లో వేసి స్టోర్ చేసుకునేటప్పుడు మనకి ఇలా మురికి అనేది పేరుకుపోయి ఉంటుంది. దీన్ని ఇలా సింపుల్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ యూస్ఫుల్ టిప్పు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మిషన్ ఉన్నది అంటే మాత్రం వాళ్ళందరికీ సూపర్గా యూజ్ అవుతుందండి. మనకి మిషన్ కొంటే సంబరం కాదు కదా, ఈ మిషన్ కొనేటప్పుడు ఏంటి అంటే బాగుంటుంది, ఒక 6 months 1 year వరకు బాగుంటుంది, కానీ తర్వాత నుంచి మనకి రిపేర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇదైతే మేము కొత్తగా రీసెంట్గా తీసుకున్న మిషను. ఇదైతే నేను మెరిట్ తీసుకున్నానండి, అంటే కంపెనీ బాగుంటుంది కదా అనేసి. ఇక్కడ ఏంటి అంటే మనకి నాకైతే రిపేర్ ఏమీ రాలేదు, బట్ చాలామందికి వచ్చే రిపేర్ ఒకరు కామెంట్ సెక్షన్లో అడిగారండి. మిషన్ రిపేర్ వచ్చేటప్పుడు మ్యాక్సిమం ఎక్కువగా ఎందుకు రిపేర్ వస్తుంది అంటే మనం బాబిన్ పెట్టుకుంటాం కదా, బాబిన్ పెట్టుకునే ప్రాబ్లం ఏమీ ఉండదు, కానీ ఒక్కొక్కసారి మనం పైన పెట్టే థ్రెడ్ అనేది ఆ క్రింద బాగాన హోల్స్ ఉంటూ ఉంటాయి కదా, ఆ లోపల ఇరుక్కుపోయి ఉంటాయి. చిన్న దారపోగున్నా సరే మనకి అసలు మిషన్ అయితే తిరగదండి, చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకి చిన్న చిన్న దారం పోగులు అస్సలు మనకు అవి కంటికి కూడా కనిపించినంత చిన్నగా ఉంటాయి, ఇంకా ఆ హోల్స్లో అయితే అస్సలు కనిపించవు కదా. సో వీటిని మనం చాలా సింపుల్గా ఆ దారపోగుల్ని అవన్నీ కూడా అంటే పార్ట్స్ అన్నీ కూడా తీసేసి ఆ దారపోగులు తీస్తూ ఉంటారు. అలా పార్ట్స్ తీయకుండా చాలా సింపుల్గానే మనము వాటన్నింటిని కూడా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా కొంచెం ఒక అగ్గిపుల్లు ఉంటుంది కదా, సో అగ్గిని కొంచెం తీసేసుకొని నేనైతే మిషన్ మీద ఇలా చూపిస్తున్నాను, కానీ మీరు ఆ మిషన్ కొంచెం పైకి ఎత్తేసి, అంటే పైన రబ్బర్ ఉంటుంది కదా, ఆ యొక్క రబ్బర్ను తీసిన తర్వాత మిషన్ని కొంచెం పైకి ఎత్తేసి ఆ కిందన బాబిన్ పెట్టుకునే ప్లేస్లోనే మనకి చిన్న చిన్న దారం పోగులు అనేవి ఇరుక్కుపోతూ ఉంటాయి. కొంచెం ఇలా అగ్గిని తీసేసి ఆ లోపల ఇటు అటుగా రౌండ్గా తిప్పితే మనకి ఏమైనా చిన్న దారం పోగులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. ఓకేనండి, చూసారు కదా ఈరోజు టిప్స్ అయితే ఇవేని. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మామ్ దీప్తి టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ క్లీనింగ్ వీడియోస్ ఏమైనా చేయాలి అంటే తప్పకుండా చేస్తాను. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.